రాష్ట్రంలోని కృష్ణా డిస్టిక్లో విజయవాడ నగరం ఉంది. స్టేడియం చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే స్టేడియం నిర్మాణం అయితే 1969లో పూర్తయింది, అంటే కట్టడం. మొదట్లో ఈ స్టేడియంని మున్సిపల్ స్టేడియంగా పిలిచేవారు. దాని తర్వాత 1985లో భారత మాజీ ప్రధాని మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఉండటం వలన ఈ స్టేడియం ఆవిడ పేరుతో మార్చారు. ఈ స్టేడియం కెపాసిటీ అయితే 30,000 మంది ఒకేసారి కూర్చొని ఈ మ్యాచ్ని చూడొచ్చు, అలా వీలుంది. అలాగే ఇక్కడ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ క్రికెట్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ వంటి వివిధ క్రీడా ఈవెంట్స్ ఇక్కడ జరుపుతారు. అలాగే 1980